అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయిగా చెప్తున్నాను, మనలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఎందుకు మంచిగా ఉండకూడదు భయ్యా, తొక్కేస్తారు. మీరు మారిపోతున్నారు అయితే ఇప్పుడు? కొంచెం మారడానికి ట్రై చేస్తున్నా, బట్ మేబీ ఇదే నాకు వర్కౌట్ అయిద్దామో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. లైక్ ఐ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హార్ట్ అండ్ జెన్యూన్గా ఉంటే మనకు ఒక ఫీల్. మీరేమంటారు ఆ విషయంలో? మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే, అన్యాయం మీన్స్ అర్థమైంది కదా మీకు? అమ్మాయిలు ఇప్పుడు మంచి వాళ్ళని కన్సిడర్ చేయరు. ఎందుకు చేయరు? ఉన్నారు అమ్మాయిలు కూడా. నేను లేనా? నేను మంచి అమ్మాయిని కాదా? 4 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకుంటారు. ఏంటి గ్యాప్ ఇచ్చి ఓకే అంటున్నావు? ఇప్పుడు మీరు కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేయమని హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఓకే, నేనేమో అనలేదు, నేను జస్ట్ ఓకే అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఏదో ఆయన అడుగుదాం, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం మేము అనుకున్నాం. బట్ మీరు ఏదో అక్కడ ఆపి గ్యాప్ ఇచ్చో ఇంకోటి ఏదో అడుగు అన్నట్టుంది, నాకు ఏదో హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అడుగు, నాకు ప్రాబ్లం ఏం లేదు, నేను ఆన్సర్ చేస్తాను. యా, బట్ నిజంగానే బంగారం కదా ఎవరు? తను చాలా స్వీట్ నిజంగానే. 4 years అంటే మీరు చాలా మనసులో ఒకటి బయట ఒకటి కాదు, కానీ ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. అందుకే నాకు చాలా ఇష్టం అర్జున్, నా క్లోజ్ ఫ్రెండ్. నాకు కూడా ఎలిమినేట్ అయిన తర్వాత పాపం అప్పుడు కనెక్ట్ అయ్యారు అనమాట. ఎలిమినేట్ అయిన తర్వాత తనకి బ్యాక్ బిచ్చింగ్ చేయడం అలాంటివన్నీ రావు, తనకి గాసిప్ చేయడం కానీ అలా అసలు చేయడం. మనుషులు ఉన్నంత విలువ ఉండదు భయ్యా, వెళ్ళిపోయాక వస్తుంది. అప్పుడు తెలుసు, అర్రే షిట్ ఐ షుడ్ హావ్ బీన్ నైస్ విత్ హిమ్. అప్పుడు అండ్ ఎలిమినేషన్ దగ్గర ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఆ స్పీచ్, ఆవిడ కళ్ళల్లో జస్ట్ ఒక్క ఇలా తిరిగి మీ కళ్ళలోంచి ఈ లోపు జారిపోయినాయి టపటప. లేదంటే బేసికలీ బిగ్ బాస్ షో మిమ్మల్ని బాగా ఎమోషనల్గా నేను ఫుల్గా ఆడేసుకుంటారు, మైండ్ గేమ్ అంతా. దానికి ముందే మాకు నేను తనతో మాట్లాడక ముందర నా జర్నీ వీడియో చూపించారు. అక్కడ మా నాన్నగారు చెప్పిన డైలాగులు ఇవన్నీ చూసి అప్పటికి నేను ఆపుకుంటున్నా. తర్వాత ఈమె ట్యాప్ పెట్టేప్పటికి నేను కూడా తప్పలేదు.